చిన్నపిల్లలు ఉగ్గు తయారీ విధానం చూసేద్దాం ఒకసారి రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఎర్ర కందిపప్పు, కందిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. అది సిమ్లో మాత్రమే పెట్టాలండి. తర్వాత కొంచెం బియ్యం వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచాలి. హైలో పెడితే మాడిపోతుంది. తర్వాత కొంచెం పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులో కొంచెం పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం గోధుమలు వేసి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్గా చల్లారిన తరువాత మిక్సీలో వేసుకొని మెత్తన పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పప్పుల పిండి ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా, అది వేరే బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ అందులో వేసుకొని ఒక 2 or 3 స్పూన్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న నీటిలో ఆ పిండి వేసి కలుపుకొని పిల్లలకు పట్టడమేనండి. చల్లార్చి చాలా బలంగా తయారవుతారు.